అండ్ హరిశంకర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. నాది హరిశంకర్ గారు మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలిసిన విషయం. అండ్ ఈ హోల్ జర్నీలో హరీష్ గారిని మెచ్చుకోవాల్సింది ఏంటంటే మహానటి సినిమా మహానటి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయనకు చాలా బాగా నచ్చింది. నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఆయన ఫోన్ చేసి, ఎందుకంటే ఈజ్ సినిమా లవర్. మేము ఏదైనా హిందీ సినిమాలు చూసినా, కొంచెం మంచి సినిమాలు, తమిళ సినిమా, వేరే లాంగ్వేజెస్ సినిమాలు ఏమైనా చూసినా కూడా ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సార్ ఈ సినిమా చాలా బాగుంది, ఈ క్రాఫ్ట్ చాలా బాగుంది చూడండి అని. ఆల్ సినిమా లవర్స్ హ్యావ్ ద సేమ్ వైబ్ అనమాట. సో వి కీప్ ఎక్స్చేంజింగ్ ఈచ్ అదర్స్ ఇన్ఫర్మేషన్. ఆ టైంలో హరిశంకర్ గారికి చెప్తే ఆయనకి మహానటి సినిమా చాలా నచ్చింది. అండ్ మేమందరం అనుకున్నాం, సార్ సినిమా ఎంత బాగుంది, మనం ప్రమోట్ చేయడానికి ఏమైనా చేస్తే బాగుంది, పాపం యూనో మోర్ అండ్ మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్, మనకి ఏమైనా ప్లాట్ఫామ్ ఉండాలి దీన్ని మాట్లాడితే. అప్పుడు ఆయనే ఒక ఐడియా ఇచ్చారు, సార్ ఎలాగ అశ్వత్ గారును అరుణ్ గారు పార్ట్నర్స్ కదా, చాలా ఏళ్ళ తర్వాత దత్ గారికి మళ్ళీ పార్టీ ఇచ్చినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీరు హీరోగా ఒక సినిమాకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, మీరు మహానటి సినిమాకి మీ ఫామ్ హౌస్లో ఒక పార్టీ ఇవ్వచ్చు కదని ఫస్ట్, అంటే అవతల సినిమా బాగుంటే దాన్ని ఎంకరేజ్ చేద్దాం, ఇది మన సినిమా ఏంటి, నేనేంటి నా అనే ఒక డైరెక్టర్గా ఆలోచించకుండా సినిమా బాగుందంటే ఆ సినిమాని ఎలా ప్రమోట్ చేద్దాం ముందుకు వచ్చిన ప్రోగ్రెసివ్ థాట్ ఉన్న మనిషి హరిశంకర్ గారు. ఈజ్ అ ట్రూ సినిమా లవర్. నేను చూసిన చాలా మంది డైరెక్టర్స్ అట్లీస్ట్ చాలా మంది అనలేదు కానీ కొంతమంది డైరెక్టర్స్కి కొన్ని ఫిల్మ్స్ మీద బాగున్నా కూడా వాళ్ళకి పర్సనల్ లాంగ్వేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఎలా చూస్తున్నారో సినిమా దాన్ని అలా చూడకపోవచ్చు, బట్ ఆడియన్స్ ఎలా చూస్తారో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ రైట్ పల్స్లో ఉంటారు హరిశంకర్ గారు. అండ్ ఇంకా లాస్ట్కి వస్తే ఐడ్ లైక్ బాగా థ్యాంక్ యూ ఫర్ ద మొక్క. వచ్చిందంటే అందుకు నువ్వు మొక్క వేస్తానని అనుకున్నాను, నీకు తెలుసు కదా ఈ విషయం అనుకున్నాను. అదేం లేదు, ఎందుకు మొక్కలు అంటే మొక్కలు ఎందుకు అనేది రీజన్ చెప్పక్కర్లేదు. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ప్రతిసారి నా బర్త్డే అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫంక్షన్ అవ్వచ్చు, చాలామంది ఆ టైంలో లవ్తో చాలా ఒక పువ్వు ఒక ఇంకోటి ఇస్తారు. బట్ ఏమవుతుందంటే నాకు ఆ విషయం గుర్తుండిపోయినా కూడా నేను దాన్ని ఏం చేయలేను, అది వాడిపోద్ది, అది నేను గుర్తుంచుకోలేను. ప్రతి పువ్వుని నేను తీసుకెళ్ళి ఒక బుక్ మధ్యలో పెట్టుకోలేను. సో ఐ కెనాట్ స్టోర్ ఆల్ దట్ లవ్. నాకు అనిపించింది లవ్ అంతా మనం ఎదిగే కొద్దీ స్టోర్ చేసుకోవాలంటే ఏం చేయాలి. ఇప్పుడు అదే చిన్న ఫ్యాన్ ఆర్ట్, చిన్న పేపర్ ఇచ్చినా కూడా నేను తీసి నాకు ఒక ఫ్యాన్ రూమ్ ఉంది, నేను ఆ ఫ్యాన్ రూమ్లో పెట్టుకుంటాను. బట్ చాలామంది పూలు ఇస్తున్నారు కదా, దానికి ఏం చేయాలి, మొక్కలు ఇస్తే మనతో పాటు ఎదుగుద్ది కదా, చచ్చిపోద్ది కదా అని నాకు వచ్చిన ఐడియా. అప్పటి నుంచి నాకు ఎవరైనా ఏదైనా ఇస్తుంటే పూలు ఇస్తుంటే అంటుంటాను, వద్దు పూలు వద్దు, నాకు తెలిసిన మొక్కలు ఇవ్వు, నేను తీసుకెళ్ళి నేను ఆ ఫ్యాన్ గార్డెన్లో పెట్టుకుంటాను అని నా ఫామ్ హౌస్లో ఒక ½ acre ఎక్స్ట్రా కొనుక్కున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఫ్యాన్ గార్డెన్ పెట్టుకున్నామని. ఎల్లుండి నీ బర్త్డేకి లేదు వర్టికల్ గార్డెన్ చేయొచ్చు లేదా. సో దాని గురించి కొంచెం అంటే బడ్జెట్ కోసం అసలు హైదరాబాద్లో రేట్లు బాగా పెరిగిపోయింది.